యేసు ప్రభువా నీవే మహిమ నిరీక్షణ. సాంగ్ నంబర్ 735, 735వ పాట. పాత వాటిలో 719, కొత్త వాటిలో 735. యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. హల్లెలూయా హల్లెలూయా మహిమా నిరీక్షణ నీవే. హల్లెలూయా హల్లెలూయా మహిమా నిరీక్షణ నీవే. యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. యేసు ప్రభువా నీవే మహిమా గొప్ప రక్షణ సిలువా శక్తితో నా కొసగితివి. గొప్ప రక్షణ సిలువా శక్తితో నా కొసగితివి. మహిమాని క్షణానివే నిశ్చయముగా నిన్ను చూతును. మహిమాని క్షణానివే నిశ్చయముగా నిన్ను చూతును. యేసు ప్రభో జయ హో. యేసు ప్రభో జయ హో. యేసు ప్రభో జయ హో. యేసు ప్రభో జయ హో. యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. యేసు ప్రభువా నీవే మహిమా నిత్య రక్షణ నీ రక్తము చే నాకిచ్చితివి. నిత్య రక్షణ నీ రక్తము చే నాకిచ్చితివి. ఎనలేని ధనము నీవేగా నిశ్చయముగానే పొందుదును. ఎనలేని ధనము నీవేగా నిశ్చయముగానే పొందుదును. యేసు ప్రభో జయ హో. యేసు ప్రభో జయ హో. యేసు ప్రభో జయ హో. యేసు ప్రభో జయ హో. యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. పూర్ణ రక్షణ నీ శక్తితో ప్రసాదించితివి. పూర్ణ రక్షణ నీ శక్తితో ప్రసాదించితివి. మహిమాకై నన్ను పిలచితివి. సదా నిన్నే పూజింతును. మహిమాకై నన్ను పిలచితివి. సదా నిన్నే పూజింతును.
యేసు ప్రభో జయ హో, యేసు ప్రభో జయ హో, యేసు ప్రభో జయ హో, యేసు ప్రభో జయ హో, యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ, యేసు ప్రభువా నీవే మహిమా మహిమా నిరీక్షణ, నీ కృపతో నాకు నొసగితివి, మహిమా నిరీక్షణ, నీ కృపతో నాకు నొసగితివి, యేసు నాలో నీవున్నావు, నిన్నే నే నమ్ముకొందును, యేసు నాలో నీవున్నావు, నిన్నే నే నమ్ముకొందును, యేసు ప్రభో జయ హో, యేసు ప్రభో జయ హో, యేసు ప్రభో జయ హో, యేసు ప్రభో జయ హో, యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ, యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ, ప్రభువా మహిమాతో మరలా వత్తువు నన్ను కొనిపోవా, ప్రభువా మహిమాతో మరలా వత్తు కొనిపోవా, పరలోకమే నా దేశము, మహిమాలో నచ్చటనుందును, పరలోకమే నా దేశము, మహిమాలో నచ్చటనుందును, యేసు నీతో సదా, యేసు ప్రభో యేసు నీతో సదా, యేసు యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ, యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ, హల్లెలూయా హల్లెలూయా మహిమా నిరీక్షణ, హల్లెలూయా హల్లెలూయా మహిమా నిరీక్షణ, యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ, యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. ధ్యానము నిమిత్తమై హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టయుండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము అనుగ్రహించువాడని ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. పత్రిక 12వ అధ్యాయము
హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. ఇంత గొప్ప సాక్ష్య సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానము నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై. ప్రార్థన చేసుకుందాం. ప్రేంగల తండ్రి, ఈ సమయంలో ఈ వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ రండి. మా జీవితాలను దర్శించండి ప్రభువా. మీరు దర్శించకపోతే మేము శుద్ధి కాలేము, మేము దర్శించకపోతే మేము బలపడలేము, మీరు దర్శించకపోతే మేము ముందుకు కొనసాగలేము. దేవా, నీవు లేకుండా మేమేమీ చేయలేము ప్రభువా. మా వల్ల అయ్యేది కాదు ఈ ఆత్మీయ జీవితం. కనుక ప్రభువా, మరొకసారి నీ పాదముల దగ్గర మమ్మల్ని పడవేసుకుంటూ, దేవా దయతో నీ స్వరం వినటానికి మీరు మాకు సహాయం చేయండి. ఇక్కడ నిలబడుతున్న ఈ మంటి పాత్రను మరుగు చేసి మా దేవుని యొక్క స్వరము మేము వినటానికి, మా దేవుని యొక్క తలంపులు మేము తెలుసుకోవటానికి, మా దేవుని యొక్క ఉద్దేశములు బయలుపరచబడటానికి సహాయము చేయమని, మమ్మల్ని మీరు ఆత్మీయమైనటువంటి క్షేమాభివృద్ధి కలుగ చేయమని, మీ నామమునకు మహిమ తెచ్చుకొనమని యేసు ప్రభువారి శ్రేష్టమైన ఘనమైన అమూల్యమైన నామమును ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మనం 1 కొరింథీ పత్రికను ధ్యానం చేశాం. దాని తర్వాత ఇక్కడ ఏ సిరీస్ అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఈ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో అనేక మంది యొక్క విశ్వాస వీరుల జీవితాలు మన కొరకు వ్రాయబడుతూ వచ్చాయి. కాబట్టి వారి జీవితాలను, ఒకరి జీవితం వెంబడి ఒకరి జీవితాన్ని ధ్యానించాలని నేను తలస్తూ ఉన్నాను. మరొకసారి మీకు మనం ఆలోచిస్తే, మనం నాకు గుర్తున్నంత వరకు 1 కొరింథీ 16 అధ్యాయాలు ధ్యానం చేస్తూ వచ్చాం. అధ్యాయం వెంబడి అధ్యాయం మనం చూస్తూ వచ్చాం. దానికంటే ముందు ఏం చూసాం? రోమా పత్రిక ఉన్న 16 అధ్యాయాలు కూడా ధ్యానం చేస్తూ వచ్చాం. దానికంటే ముందు ఏ పుస్తకం చూసాం? యోహాను సువార్తను ధ్యానం చేస్తూ వచ్చాం. యోహాను సువార్తను అటు అధ్యాయాల వెంబడి ఒక ధ్యానం చేశాం. మరలా యేసు ప్రభువారు చెప్పిన నేనే అనేటువంటి 7 మాటలు, వీటిని ధ్యానం చేస్తూ వచ్చాం. కానీ ఇంకా ముందుకు వెళ్తే మనం బైబిల్ పట్టణాల్లో ఒక్కొక్క పుస్తకాన్ని ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. కానీ ఎక్కడ మనం అంటే మన పద్ధతి ఎలా ఉంది అంటే, ప్రతీది కూడా ఆ కాంటెక్స్ట్లో మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. కానీ ర్యాండమ్గా హ్యాపజాడస్గా చేయట్లేదు. మన వాక్యం చదివేటప్పుడు కూడా, అన్వయించేటప్పుడు కూడా కాంటెక్స్ట్ అనేది ప్రాముఖ్యం. సరే ప్రియులారా, దేవుని చిత్తం అయితే మరి ఎన్ని వారాలు ముందుకు వెళ్తుందో నాకు అంత అవగాహన లేదు. కానీ దాన్ని బట్టి మనం హేబేలు మొదలుకొని మోషే జీవితం వరకు మనం చూడొచ్చు అని చెప్పి అనిపిస్తూ ఉంది. క్రైస్తవ జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన సంగతి ఏంటి అంటే విశ్వాసము అని మనం చెప్పవచ్చు. పౌలు గారు కూడా 1 కొరింథీ పత్రికలో అంటాడు, శ్రేష్టమైనవి 3: ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ. ప్రేమను గురించిన ఒక అత్యద్భుతమైన అధ్యాయం 1 కొరింథీ 13 అయితే, విశ్వాసమును గురించిన ఒక అద్భుతమైనటువంటి వర్ణన హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మనకు కనపడుతుంది. కొత్త నిబంధనలో విశ్వాసము అనే పదం, నమ్మకము, నమ్మిక అనే పదాలు కాకుండా ఓన్లీ విశ్వాసం అనే పదం 250 కంటే ఎక్కువ సార్లు రాయబడుతూ వచ్చింది.
ఆల్మోస్ట్ ఆల్ ప్రతి పుస్తకంలో తప్పనిసరిగా కనపడే పదం ఏంటంటే విశ్వాసము. కాబట్టి క్రైస్తవ జీవితం అంతా విశ్వాసముతో నిండినటువంటి జీవితం. బై ఫెయిత్. విశ్వాసము లేకపోతే క్రైస్తవ జీవితమే లేదు అని మనం చెప్పవచ్చు. ఇది విశ్వాసముతో కూడిన జీవితం. ఈ విశ్వాసం గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ కొత్త నిబంధన పత్రికలలో విశ్వాసమే ప్రాధాన్యమైనటువంటి అంశముగా కలిగిన పత్రిక ఈ హెబ్రీ పత్రిక. ఎవరు రాశారో మనకు తెలియదు, కానీ ఈ పత్రిక యొక్క కాంటెక్స్ట్ ఏంటి అంటే, యూదా మతం నుంచి ప్రజలు యేసు ప్రభు నమ్ముకున్నారు. ఆ క్రమంలో వారు యూదా ఆచారాలు వదిలేశారు, యాజకులను వదిలేశారు, బలులు వదిలేశారు, ఆ సమాజ మందిరం వదిలేశారు, బలి అర్పణలు వదిలేశారు. అహరోను సంతానంలోని యాజకులు, అంటే అప్పటికి అహరోను సంతానం లేరు, సద్దుకైలు పరిసైలు, వాళ్ళు డబ్బులు ఇచ్చి కొనుక్కున్న వాళ్ళు యాజకులుగా ఉన్నారు, కానీ వారు యాజకులను వదిలేశారు. ఆరంభంలో చాలా చక్కగా ముందుకు వెళ్ళారు, కానీ కాలక్రమేణా కష్టాలు వస్తున్న కొలది, శ్రమలు వస్తున్న కొలది, ఇబ్బందులు వస్తున్న కొలది వాళ్ళు తట్టుకున్నారు, వాళ్ళు సహించారు. చూడండి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 32వ వచనం. అయితే మీరు వెలిగింపబడిన మీదట నిందలను బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరడిపడితిరి. ఏలగనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి శ్రేష్టమైనది స్థిరమైన స్వాస్థ్యమున్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా. వీరేమీ సామాన్యంగా శ్రమలో కదిలిపోలేదు, కానీ అవి అలానే కొనసాగుతుండేసరికి ఇప్పుడు వీరి మనసుల్లో ఒక సందేహం వస్తూ ఉంది. ఏంటి, మేము ఎంచుకున్న మార్గం సరైనదేనా? మేము సరైన మార్గంలో వెళ్తున్నామా? మేము వదిలిపెట్టింది వదిలిపెట్టొచ్చా, లేకపోతే మరలా వెళ్ళిపోదామా వెనక వైపు? ఆ సందేహములో ఉన్నటువంటి దేవుని పిల్లలను, విశ్వాసులను బలపరుస్తూ, మీరు సంపూర్ణత పొందడానికి ముందుకు వెళ్ళండి, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మీ ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తండి అని వారిని ప్రోత్సహిస్తూ రాసిన ఉత్తరమే హెబ్రీ పత్రిక. మన జీవితంలో కూడా చాలాసార్లు ఈ ప్రశ్న వస్తూ ఉంటుంది, ఏంటి మనం క్రైస్తవులమైన, దేవుని నమ్ముకున్నాం, ఇది సరైన మార్గమేనా? ఇంకోసారి అనిపిస్తుంది, చనిపోతే పరలోకం లేకపోతే పరిస్థితి ఏంటి అసలు? ఇప్పుడు ఇన్ని వారాలు ఆదివారాలు వస్తున్నాం, బైబిల్ చదువుతున్నాం, ఇవన్నీ చేస్తున్నాం, చనిపోయిన తర్వాత పరలోకం లేకపోతే ఇదంతా వ్యర్థమేనా? డౌట్లు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుడు ఉన్నాడా? ఉంటే ఎక్కడున్నాడు? ఉంటే ఏం చేస్తున్నాడు? ఉంటే ఎందుకు అనుమతించాడు? అనారోగ్యం ఎందుకు అనుమతించాడు? కొరత ఎందుకు అనుమతించాడు? ఓటమి ఎందుకు అనుమతించాడు? అవమానం ఎందుకు అనుమతించాడు? గాయములు ఎందుకు అనుమతించాడు? ఇబ్బందులు ఎందుకు అనుమతించాడు? కొరతలు ఎందుకు అనుమతిస్తున్నాడు? అశాంతి ఎందుకు అనుమతిస్తున్నాడు? ఎందుకు ఇలా జరుగుతుంది? దేవుడు నిజంగా మాకు తోడుగా ఉన్నాడా? ఇది నిజంగా క్రైస్తవ జీవితమేనా అనే సందేహాలు ఆల్మోస్ట్ ఆల్ ప్రతి విశ్వాస జీవితంలో చెలరేగేటువంటి ప్రశ్నలే. దానికి ఎవరు అతీతులేమి కారు. అయితే అటువంటి ప్రశ్నలన్నిటికి కూడా జవాబు ఏంటంటే ఈ గ్రంథము, ప్రాముఖ్యంగా హెబ్రీలకు రాయబడిన పత్రిక. ఈ హెబ్రీ పత్రికలో 35 సార్లు విశ్వాసము అనే మాట రాయబడితే 24 సార్లు ఈ 11వ అధ్యాయంలోనే రాయబడింది బై ఫెయిత్, విశ్వాసమును బట్టి, విశ్వాసము చేత, విశ్వాసమును బట్టి హేబేలు, విశ్వాసమును బట్టి నోవహు, విశ్వాసమును బట్టి హానోకు, విశ్వాసమును బట్టి అబ్రహాము, విశ్వాసమును బట్టి సారా, విశ్వాసమును బట్టి ఇస్సాకు యాకోబు, విశ్వాసమును బట్టి యోసేపు, విశ్వాసమును బట్టి మోషే. విశ్వాసమును బట్టి వారు ఏమి చేశారో రాయబడుతూ వచ్చింది.
విశ్వాసమును బట్టి వారి జీవితాల్లో ఎటువంటి క్రియలు చేశారో రాయబడుతూ వచ్చింది. మన జీవితంలో విశ్వాసం అనేది ఏం చేసిందంటే మొట్టమొదటిగా మనల్ని నీతిమంతులుగా చేసింది. ఇది గతంలో జరిగింది. మనం రక్షణ పొందినప్పుడు ఎలా రక్షణ పొందాం? విశ్వాసము ద్వారా రక్షణ పొందాం. మనం క్రియల ద్వారా రక్షణ పొందలేదు. ఆయన యందు విశ్వాసం ఉంచుట చేత ఎందరు ఆయనను అంగీకరించిరో, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించు. విశ్వాసమును బట్టి మనము దేవుని కుమారులమయ్యాం. గలతీ పత్రిక 3వ అధ్యాయం, రోమాపత్రిక 5వ అధ్యాయం మొట్టమొదటి వచనం. కాబట్టి విశ్వాసం మూలమున నీతిమంతులమని తీర్చబడి, రోమాపత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేత క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. విశ్వాసము ద్వారా తప్ప ఇంకా దేని ద్వారా దేవుని దగ్గరకు మనకు రాలేం. 11:6లో మనం చదువుతాం, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టయుండుట అసాధ్యము. దేవుణ్ణి సంతోష పెట్టాలంటే ఒక్కటే ఒక్క మార్గం. మన బలులు కావు, మన అర్పణలు కావు. దావీదు అంటాడు, నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను నీకు అర్పించదను. సమూయేలు అంటాడు సౌలుతోటి, సౌలా వినుము, బలుల చేత అర్పణల చేత ఆయన సంతోషించునా? మరి దేని సంతోషిస్తాడు? విధేయతను బట్టి సంతోషిస్తాడు. ఎలా వస్తుంది విధేయత? విశ్వాసమును బట్టి వస్తుంది విధేయత. కాబట్టి దేవుడు మనల్ని చూచి సంతోషించాలి అంటే ఒకే ఒక్క మార్గం విశ్వాసం. ఈ విశ్వాసం ఏం చేసింది? మనల్ని నీతిమంతులుగా చేసింది. మనం నీతిమంతులం ఎలా అయ్యామంటే మనమేమీ క్రియలు చేయలేదు, మనమేమీ వ్రతాలు చేయలేదు, మనము పూజలు చేయలేదు, మనము ఎటువంటి లోక సంబంధమైన క్రియలు కదా. దేవుని సంతోషపెట్టడానికి ప్రజలు నడకకుండా వెళ్తారు కొన్ని కిలోమీటర్లు. కొంతమంది జుట్టిస్తారు, కొంతమంది ఉపవాసం ఉంటారు, ఇంకొంతమంది బంగారం ఇచ్చేస్తారు, ఇంకొంతమంది ఏదో ఒకటి చేసి దేవుణ్ణి సంతోషపెట్టాలి. కానీ బైబిల్ చెప్తుంది మన క్రియల ద్వారా దేవుడు ఎన్ని కొవ్వొత్తులు వెలిగించారు అనుకుంటాడు దేవుడు? ఎన్ని కొబ్బరికాయలు కొట్టారు అనుకోడు దేవుడు. ఆయనకు కావలసింది ఏంటంటే విశ్వాసము. కాబట్టి మొట్టమొదటిది విశ్వాసము మనల్ని నీతిమంతులుగా తీర్చింది. విశ్వాసము మన హృదయాలను పవిత్రపరుస్తుంది. చూడండి, పరిచింది. అపోస్తల కార్యములు 15వ అధ్యాయం, అపోస్తల కార్యములు 15వ అధ్యాయము 9వ వచనము. వారి హృదయములను విశ్వాసము వలన పవిత్రపరచి మనకును వారికి ఏ భేదమైన విశ్వాసము ఇట్ శాంక్టిఫైస్. ఫస్ట్లీ నెంబర్ 1, విశ్వాసము మనల్ని జస్టిఫై చేస్తుంది, నీతిమంతులుగా తీరుస్తుంది. సెకండ్లీ, విశ్వాసము మనలను పవిత్రపరుస్తుంది, మన హృదయాలను శుద్ధి చేస్తుంది. అంతేకాదు విశ్వాసము మనకు నీతిగా ఎంచబడింది కదా. అంతేకాదు విశ్వాసము మనల్ని విధేయత వైపు నడిపిస్తుంది. బైబిల్లో ఎక్కువ అడ్రస్ చేయబడిన పాపం ఏంటి అంటే, ప్రతి పాపానికి మూల హేతువు ఏంటి అంటే అవిశ్వాసం. ఆదామవ్వలు పండు తిన్నారు, ఎందుకు ఆకలైందా? కాదు. దేవుడు చెప్పిన మాట కంటే సాతాను చెప్పిన మాటను వాళ్ళు నమ్ముతూ వచ్చారు. అంటే దేవుని మాటను వారు నమ్మలేదు, అదే అవిశ్వాసము. కాబట్టి విశ్వాసము మనలను విధేయత వైపు నడిపిస్తే అవిశ్వాసము అవిధేయత వైపు నడిపిస్తుంది. విశ్వాసము లేకపోతే మనం విధేయులం కాలేం. చాలాసార్లు మనం అవిధేయులమవుతాం. కారణం ఏంటి తెలుసా? మనలో బలమైన విశ్వాసము లేదు. కాబట్టి విశ్వాసము మనల్ని నీతిమంతులుగా తీరుస్తుంది, విశ్వాసము మనల్ని పవిత్రపరుస్తుంది, విశ్వాసము మనలను ఏం చేస్తుంది? విధేయులుగా చేస్తుంది. విశ్వాసము మనల్ని బలపరుస్తుంది. చూడండి, రోమాపత్రిక 4వ అధ్యాయం, రోమాపత్రిక 4వ అధ్యాయం. అక్కడ అబ్రాహాము గురించి రాయబడినప్పుడు పౌలు గారు రాస్తాడు,
మరియు ఎన్నో వచనం, 20వ వచనం, అవిశ్వాసము వలన దేవుని వాగ్దానము విశ్వాసము వలన బలమునొందెను. విశ్వాసం ఏం చేస్తుందంటే బలపరుస్తుంది. విశ్వాసము బలపరుస్తుంది. అబ్రాహాము గురించి రాయబడుతుంది, అతడు నమ్మి విశ్వాసము వలన బలమునొందెను. అంతేకాదు విశ్వాసము మనము శ్రమల గుండా వెళ్ళటానికి మనకు ధైర్యం ఇస్తుంది. రండి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 37, 38. ఇంకా కొంచెం, ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును. హబక్కూకు గ్రంథంలో మనం చదువుతాం, రోమాపత్రిక 1వ అధ్యాయంలో మనం చదువుతాం, ఇక్కడ హెబ్రీ పత్రికలో చదువుతాం, గలతీ పత్రికలో చదువుతాం. నీతిమంతుడు విశ్వాసమూలమున జీవించును. జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. విశ్వాసము లేకపోతే మనలో ఆత్మీయ జీవము లేదు. కనుక చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే విశ్వాసం. అయితే ప్రియులారా, ఈ విశ్వాసము మనం ఉంచాం, నీతిమంతులమైనాం, కానీ అక్కడితో అయిపోలేదు. విశ్వాసం ఎలాంటిదంటే ఈరోజు నేను పట్టుకున్నాను, నాకు విశ్వాసం ఉంది, ఇక నేను జీవితాంతం ఇలానే ఉంటాను అనుకోవడానికి లేదు. విశ్వాసము స్టాటిక్గా లేదు, డైనమిక్గా కూడా ఉంది. విశ్వాసంతో నీతిమంతులమైనాం, మరి మిగతా జీవితం ఎలా జీవించాలి? విశ్వాసముతోనే జీవించాలి. ఎందుకు? విశ్వాసము బలహీనమయ్యే అవకాశం ఉంది. పౌలు గారు అంటాడు, తన జీవిత చరమాంకంలో ఉత్తరం రాశాడు, తిమోతికి రాసిన 2వ పత్రిక. రండి, తిమోతికి రాసిన 2వ పత్రిక, 2వ పత్రిక ఏమంటున్నాడు? 6వ వచనం, 4వ అధ్యాయం 6వ వచనం, నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది, మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని. దేవుని స్తోత్రం. పౌలు గారు తన జీవిత చరమాంకంలో ఆ ఉత్తరం రాసేటప్పుడు, నేను ఇన్ని సంఘాలు స్థాపించాను, నేను ఇంతమందికి సువార్త చెప్పాను అని లెక్కలు రాయట్లా. ఇన్ని సంఘాలు నేను స్థాపించాను, ఇంత పరిచర్య చేశాను, ఇన్ని ఊర్లలో సువార్త చెప్పాను, ఇన్ని దేశాలు తిరిగాను, ఏం రాయట్లా. ఆయన ఏమంటున్నాడంటే, నా విశ్వాసమును కాపాడుకొంటిని. పిల్లర, నువ్వు నేను విశ్వాసమును కాపాడుకొనవలసిన అవసరం, అగత్యత ఉంది. దాని విషయంలో మనం నిర్లక్ష్యంగా ఉండడానికి లేదు. కారణం ఏంటంటే విశ్వాసము బలహీనమవుతుంది కదా. రోమాపత్రికలు మనం చదువుతాం, విశ్వాసమందు బలహీనుడైన వానిని చేర్చుకునుడి. రోమాపత్రిక 14వ అధ్యాయం బలహీనుడైన వానిని 14:1 చేర్చుకుంటే, విశ్వాసంలో కొంతమంది బలహీనంగా ఉన్నారు, కొంతమంది బలంగా ఉన్నారు. మన విశ్వాసం ఎలా ఉంది? యేసు ప్రభువు అన్నాడు, మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు. కొన్నిసార్లు విశ్వాసం అనేది దేవుడు పరీక్షిస్తాడు. ఎగ్జామ్స్ ఉంటాయి విశ్వాసంలో. అయిపోయింది క్రైస్తవ జీవితం, రక్షణ పొంది అని అనుకోవడానికి లేదు. దేవుడు విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం, అనునాంగులను 2వ వచనం, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు
దేవుడు విశ్వాసాన్ని పరీక్ష పెడతాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణము. యేసు ప్రభువారు ప్రత్యక్షమైనప్పుడు మన దేని బట్టి మెచ్చుకుంటాడు? మన ఇంటిని బట్టి మెచ్చుకుంటాడా? మన ఆస్తిని బట్టి మెచ్చుకుంటాడా? మన సేవను బట్టి మెచ్చుకుంటాడా? లేకపోతే మన యొక్క శక్తిని బట్టి మెచ్చుకుంటాడా? విశ్వాసమును బట్టి మెచ్చుకుంటాడు. యేసు ప్రభువారు కొన్నిసార్లు ఆశ్చర్యపోయాడంట. దేని బట్టి? విశ్వాసము. అన్యజనులలో కూడా ఇలాంటి విశ్వాసము నేను కనుగొనలేదు, యూదులలో నేను ఇటువంటి విశ్వాసము నేను అంటే యేసు ప్రభువారు ప్రతి మనిషి జీవితంలో ఏం చూస్తున్నా అంటే వీరిలో విశ్వాసం ఉందా, వీరిలో విశ్వాసం ఉందా. ఇక్కడ మనం కూడా విశ్వాసము పరీక్షించబడుతుంది. దేవుడు పరీక్షిస్తాడు. సాతాను ఏం చేస్తాడు? సాతాను ఏం అటాక్ చేస్తాడు? బేసికల్గా సాతాను యొక్క టార్గెట్ ఏంటి? మన ఆరోగ్యమా? మనం ఆరోగ్యంగా ఉంటే వాడికి ఏం ప్రాబ్లంలా. వాడి టార్గెట్ ఏంటి? మన విశ్వాసం. సాతాను టార్గెట్ మన కెరీర్ కాదు, మన కుటుంబం కాదు, లేకపోతే ఇంకేదో కాదు, ముందు మన విశ్వాసం. దాన్ని కదిలించటానికి వాడు వాడుకుంటాడు. శ్రమలు, అనారోగ్యాలన్నీ వాడుకుంటాడు. కానీ వాడి ప్రైమ్ టార్గెట్ ఏంటి అంటే మన విశ్వాసం. అందుకోసమైనా యేసు ప్రభువారు పేతురుతో అన్నాడు, పేతురు, సాతాను నిన్ను గోధుమల వలె జల్లించటానికి కోరుకున్నాడు. నేను నీ గురించి ప్రార్థన చేశాను. ఏం ప్రార్థన చేశాడు దేవుడు? యేసు ప్రభువారు ఏం రాయబడింది అక్కడ? నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ గురించి వేడుకొంటిని. రండి, లూకా సువార్త 22వ అధ్యాయం. అంటే ఆ శోధనలో యేసు ప్రభువారు పేతురు గురించి ఏం ప్రార్థన చేశాడు అంటే లూకా సువార్త 22:32, సిమోను, నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. అక్కడ చాలన్న యేసు ప్రభువారు ఆ యొక్క పేతురుతో చెప్తూ ఉన్నాడు, పేతురు, సాతాను నిన్ను జల్లించుటకు కోరుకున్నాడు, కానీ నేను నీ గురించి ప్రార్థన చేశాను. ఏం ప్రార్థన చేశాను? నీ విశ్వాసము కదిలిపోకూడదు. యోబు జీవితంలో కూడా ఏంటి టార్గెట్ సాతానుడిది? ఎట్లయినా సరే యోబు దేవుణ్ణి దూషించి వెళ్ళిపోయా. నువ్వు మంచి దేవుడో కాదు, నువ్వు నా జీవితంలో మంచి ఇవ్వట్లా, కాబట్టి నిన్ను సేవించడం వ్యర్థం, నిన్ను పూజించడం వ్యర్థం, కాబట్టి నేను వెళ్ళిపోతాను, నువ్వు నాకొద్దు అని యోబు చెప్పాలనేది సాతాను యొక్క ఉద్దేశం. యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు సాతానుడు. ఏం చెప్తున్నాడు? నీ తండ్రి నిన్ను ప్రేమిస్తున్నాడా? ప్రేమిస్తే ఇంత ఆకలి ఎందుకు? ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకో. అవ్వ దగ్గరకు వచ్చారు సాతానుడు. ఏం చెప్తున్నాడు? ఇది నిజమా? ఈ పండు తినొద్దన్నాడా? ఇది తింటే మీరు దేవతలు అవుతారు, కానీ మీరు దేవతలు కావటం మీ దేవునికి ఇష్టం లేదు. మీరు ఇలానే ఉండాలని దేవునికి ఇష్టం. దేవునికి మీ పట్ల ప్రేమ లేదు, నాకు బాగా ప్రేమ ఉంది. అసలు దేవుడికి మీ పట్ల ప్రేమ ఉంటే మీకు ఇన్ని కష్టాలు ఇస్తాడా? మీకు ఇన్ని ఇబ్బందులు ఇస్తాడా? మీరంటే నాకు ప్రేమ ఉంది. ఇది సాతాను చెప్పే అబద్ధం. వాడి ప్రయత్నం అంతా ఏంటంటే దుష్టుని యొక్క అగ్నిబాణములు, వాటిని ఆర్పటానికి శక్తిమంతులు కావాలంటే ఏం కావాలి? విశ్వాసమును డాలు కావాలి. ఏం చూస్తున్నాం పిల్లరా? విశ్వాసం అనేది పరీక్షించబడుతుంది. విశ్వాసం బలహీనమయ్యే ఛాన్స్ ఉంది. విశ్వాసం అనేది పరీక్షించబడుతుంది. విశ్వాసం అనేది సాతాను చేత అటాక్ చేయబడుతుంది. విశ్వాసము మీద దాడి జరుగుతుంది. ఒక్కోసారి జీవితంలో శ్రమలు, కష్టములు ఒకదాని వెంట ఒకటి, ఒకదాని వెంట ఒకటి, ఒకదాని వెంట ఒకటి, విశ్వాసము మీద దాడి జరుగుతుంది. అంతేకాదు విశ్వాసం అనేది కోల్పోయే అవకాశాలు కూడా ఉంటాయి.
కొంతమంది ఎందుకు? వారి విశ్వాసము సరి అయిన పునాది మీద లేదు. వారి విశ్వాసము నిజమైన విశ్వాసం కాదు. కొంతమంది విశ్వాసము ఉట్టుట్టి విశ్వాసం. ఉట్టుట్టి విశ్వాసం కూడా ఉంటుంది, కాదంటారా? యోహాను సువార్త నకిలీ విశ్వాసం అనొచ్చేమో. యోహాను సువార్త 2వ అధ్యాయం. కొంతమంది పేరుకు విశ్వాసం అనుకుంటున్నారు, పేరుకు క్రైస్తవులం అనుకుంటున్నారు, కానీ వారి జీవితములలో నిజమైన విశ్వాసం అనేది లేదు, నామకార్థమైనది అనొచ్చేమో. రండి 23వ వచనం. ఆయన పస్కా పండుగ సమయమున యెరూషలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన సూచక క్రియలను చూచి ఆయన నామమందు, కొంతమంది చర్చ్కి వస్తూ ఉంటారు, మందిరానికి వస్తుంటారు, అబ్బా మందిరం పెద్దగా ఉంది అని వచ్చేవాళ్ళు ఉంటారు, అబ్బా ఇక్కడ అంతా పాష్గా ఉన్నారు అని వచ్చేవాళ్ళు ఉంటారు, ఇక్కడ అబ్బా చాలా చక్కగా ఉంది, అంత పాటలు భలేగున్నాయి, మ్యూజిక్ భలేగున్నాయి అని వచ్చేవాళ్ళు ఉంటారు. లేకపోతే అబ్బా అంత ఇంగ్లీష్లో ఉంది, లేకపోతే అంతా కూడా చాలా చక్కగా ఉందని వచ్చేవాళ్ళు ఉంటారు. యేసు ప్రభు దగ్గర కూడా చాలామంది సూచక్రియలు చూసి విశ్వాసం ఉంచారు అని రాయబడింది. కానీ 24వ వచనం, అయితే యేసు అందరినీ ఎరిగిన వాడు గనక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. పిల్లారు ఇక్కడ కూర్చున్న వారిలో మీరు ప్రభువుని నమ్మారని అనుకుంటున్నారేమో. ఏంటి ప్రభువు నమ్మటం అంటే? ఆయన నీ పాపముల కొరకు చనిపోయాడు, నీ పాపము ఆయనను చంపివేసింది కనుక నీవు క్షమించబడ్డావు ఆయన మరణ పునరుత్థానముల ద్వారా అని ఎరిగి నీ పాప జీవితాన్ని పక్కన పెట్టి ప్రభు దగ్గరకు రావటం, ప్రభువును వెంబడించటం, అది నిజమైన విశ్వాసం. చాలామంది విశ్వాసం అని చెప్పుకుంటున్నారు, మేము క్రైస్తవులం అంటున్నారు, క్రైస్తవ పేరుంటుంది, మందిరానికి వెళ్తున్నారు, కానీ వారి జీవితంలో నిజమైనటువంటి విశ్వాసం కనపడట్లా. పేరుకు ఉంది, ప్రభు పట్ల ఆశ లేదు, ప్రభు పట్ల కోరిక లేదు. చనిపోయి తిరిగి లేచిన వ్యక్తులు 3 బైబిల్లో మనకు కనపడతారు. యాయీరు కుమార్తె, ఆమె చనిపోయింది, తిరిగి లేచింది. యేసుప్రభు ఏం చెప్పాడు? ఆమెకు ఆహారం పెట్టుడి. నిజంగా తిరిగి జన్మించిన వ్యక్తులు ఏముంటుందంటే ఆకలి ఉంటుంది. దేని కొరకు? దేవుని కొరకు ఆకలి ఉంటుంది, దేవుని వాక్యము కొరకు ఆకలి ఉంటుంది, దేవుని పిల్లల సహవాసము కొరకు ఆకలి ఉంటుంది, దేవుని సంగతుల గురించి, దేవుని గురించి. దేవా దుప్పి నీతివాదుల కొరకు ఆశపడుచున్నట్లు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది. ఆ ఆకలి ఉంటుంది. చిన్నపిల్లలకు ఆకలి కాకపోతే వెంటనే డాక్టర్ దగ్గర తీసుకుపోతాం. కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా ఆత్మీయంగా ఆకలి ఉండదు. ఇంకొక వ్యక్తి కనపడతాడు, ఆ నాయన విధవరాలి కుమారుడు చనిపోయి లేస్తాడు. లేచి ఏం చేస్తున్నాడు? మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతుంటాడు? దేవుడు తను ఎలా లేపాడు, ఇతరులకు సువార్త పంచటం, ఇతరులకు చెప్పటం, ఇదిగో నేను రక్షణ పొందాను, ఇదిగో నేను మారు మనసు పొందాను. లాజరు కనపడతాడు. లాజరు తిరిగి లేచిన తర్వాత ఎక్కడున్నాడు? యేసు ప్రభుతో పాటు సహవాసంలో ఉన్నాడు, దేవుని యొక్క సహవాసంలో ఉన్నాడు, దేవుని శిష్యుల యొక్క సహవాసంలో ఉన్నాడు. ఈ 3 కూడా నిజమైనటువంటి క్రైస్తవ్యానికి చిహ్నాలు. వాక్యము పట్ల, దేవుని పట్ల, సహవాసం పట్ల ఆకలి, సువార్తను ప్రకటించటం, దేవునితో సహవాసం, దేవుని ఆరాధించటం, దేవుని ప్రార్థించటం, వాక్యం ధ్యానించటం, కీర్తనలు పాడటం, ఇవన్నీ కూడా క్రిస్టియన్ డిసిప్లిన్స్, నిజమైన విశ్వాసానికి సూచనలు. కానీ విశ్వాసము ఎంప్టీ ఫెయిత్ ఉండొచ్చు. అందుకోసం యాకోబు కూడా అన్నాడు, యాకోబు పత్రిక యోహాను సువార్తలో కూడా 6వ అధ్యాయంలో వారు భోజనాలు చేసి ప్రభు దగ్గరకు వస్తే ప్రభు అన్నాడు, మీరు భోజనం కొరకు వస్తున్నారు, మీరు ఈ ఆహారం కొరకు కష్టపడకండి, అక్షయమైన ఆహారం కొరకు కష్టపడండి. ఈ విశ్వాసం సరైన విశ్వాసం కాదు, ఈ లోక సంబంధమైన వాటి కొరకు వచ్చే విశ్వాసం. నేటి దినాల్లో చాలామంది ప్రభువును వెంబడిస్తున్నారు. ఎందుకు? లోక సంబంధమైన వాటి కొరకు. అది నిజమైన విశ్వాసము కాదు. రండి, ఎక్కడికి వచ్చాం? యాకోబు పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే ఒంటిగా ఉండి మృతమైనదగును. 19వ వచనం. దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగు నమ్ముట మంచిదే, దయ్యములను నమ్మి వణుకుచున్నవి. ఈ విశ్వాసం అనే పదాన్ని
విశ్వాసం అంటే ఏంటి అంటే, పురాతనమైనటువంటి బైబిల్ పండితులు అంటే 1700, 1800 సందర్భంలో ఉండేవాళ్ళు ఫెయిత్లో 3 భాగాలు అని చెప్పారు. బైబిల్లో లేదు కానీ, బట్ విశ్వాసం అనేది ఎలా వస్తుంది అంటే, విశ్వాసంలో 3 భాగాలు ఉంటాయి. మొట్టమొదటిది ఏంటంటే నాలెడ్జ్. ఒకదాన్ని నమ్మాలి అంటే దాని గురించి మనకు తెలియాలి. మనకు తెలియని దాన్ని మనం నమ్మలేం. మనకు తెలిస్తే మనం నమ్ముతాం. మనం రోడ్డు చూసామనుకోండి, ఈ రోడ్లో ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి, ఇక్కడ గుంటలు ఉన్నాయి, ఇది మనకు తెలుసు కాబట్టి నమ్ముతాం. తెలియకపోతే నమ్మలేం. ఫెయిత్లో నాలెడ్జ్ ఉంటుంది. ఒక్కోసారి నాలెడ్జ్ ఉంటుంది కానీ మనం ఒప్పుకోం. దాన్ని తెలుసు కానీ నమ్మం, అంటే ఒప్పుకోం. ఎసెంట్ అంటారు. మొట్టమొదటిది నాలెడ్జ్, రెండవది ఎసెంట్, ASSENT. ఎసెంట్ అంటే తెలిసిన దాన్ని ఒప్పుకోవటం. ఎసెంట్. దేవుని గురించి మనకు తెలియాలి, ఆ తెలిసిన దాన్ని మనం అంగీకరించాలి. ఎప్పుడైతే దాన్ని అంగీకరిస్తాం, మూడవది ఏంటంటే ఎఫర్మేషన్. ఆ నమ్మిన దాన్ని బట్టి మన జీవితంలో క్రియను జరిగించాలి. ఇప్పుడు పలానా చోట ఏదో ఫ్రీగా ఇస్తున్నారు అనుకోండి, జనాలు నమ్ముతారు, నమ్మి ఏం చేస్తారు, పేక లైన్లో నిలబడతారు. ఎందుకు ఇస్తారని, అది ఎఫర్మేషన్. అట్లాగా విశ్వాసం అంటే ఇప్పుడు ఈ 3 ఉండాలి. నాలెడ్జ్ ఉండాలి అంటే ఏంటి, దేవుని గురించి తెలియాలి. చాలామంది విశ్వాసం అంటున్నారు కానీ వారికి దేవుని గురించిన సంగతులు తెలియవు. అందుకోసం ఏం చేస్తారు, ఈ లోకంలో మార్గాల్లోనే వెళ్తుంటారు. ఏదైనా పని ఉందనగానే వెంటనే రికమెండేషన్ చేపిద్దామా, లేకపోతే ఎగ్జామ్లో కాపీ కొట్టి పాస్ అయిదామా, లేకపోతే ఈ లోక సంబంధంగా ఎందుకు, దేవుని గురించిన జ్ఞానము వారికి లేదు. ఒకళ్ళు కొంతమందికి తెలుసు కానీ వినట్లేదు, ఒప్పుకోవట్లేదు, నిజమైనటువంటి ఒప్పుదలలోకి రాలేదు. కొంతమందికి ఒప్పుదల వచ్చినా దయ్యాలకు ఏముంది, దేవుడు తెలుసు. దయ్యాలకు దేవుడు తెలియదా? మనుషుల కంటే ముందు వాళ్ళే చెప్పారు, ఇదిగో దేవుని కుమారుడు. ఒప్పుకుంటున్నారా దేవుని కుమారుడై? ఒప్పుకుంటున్నాయి కానీ ఏం లేదు, ఎఫర్మేషన్, ఒప్పుకొని లోబట్టము లేదు. కాబట్టి యాకోబు అంటున్నాడు, దయ్యములు కూడా నమ్మి, పిల్లరా డెడ్ ఫెయిత్ ఉపయోగం లేదు. విశ్వాసము షాలో ఫెయిత్. అందుకోసమే 2 కొరింథీలో పౌలు గారు రాస్తే ఏమంటాడు, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో అని మిమ్మును మీరే పరీక్షించుకోండి. 2 కొరింథీ చివరి అధ్యాయం, 2 కొరింథీ చివరి అధ్యాయం 5వ వచనం, 13:5. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. చాలన. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము జాగ్రత్తగా చూచుకొనుడి. కానీ విశ్వాసమును జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకంటే అది బలహీనమవ్వచ్చు, పరీక్షించబడుతుంది, అటాక్ చేయబడుతుంది. అంతేకాదు కొంతమంది గురించి రాయబడింది ఇక్కడ, తిమోతికి రాసిన మొదటి పత్రిక. కొంతమంది ఎలాంటి విశ్వాసం ఇక్కడ కనపడుతుందంటే 5వ వచనంలో అంటున్నాడు, మొదటి అధ్యాయం 5వ వచనంలో, ఉపదేశ సారం ఏదనగా పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసం, ప్యూర్ ఫెయిత్, నిష్కపటమైన విశ్వాసం. కొంతమంది ఏమైపోయారంట, 19వ వచనం, అట్టి మనస్సాక్షిని త్రోసివేసి విశ్వాస విషయమై ఓడబద్దలైన వారి వలె ఉన్నారు. షిప్ రెక్డ్ ఫెయిత్, ఓడబద్దలైపోయింది విశ్వాస విషయంలో. 4వ అధ్యాయం 2వ వచనంలో, అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందును దయ్యముల బోధయందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని. కొంతమంది విశ్వాసమును కాపాడుకోకపోతే దయ్యముల బోధలున్నాయి లోకంలో, మోసపరచు ఆత్మలున్నాయి, వేషధారణ ఉంది, ప్రజలు వాడి వెంబడి పరిగెడిపోతున్నారు.
పోయి ఏమైపోతున్నారు తెలుసా? విశ్వాస భ్రష్టులు అయిపోతున్నారు. ఇంకొంతమంది గురించి రాయబడింది చూడండి, 5వ అధ్యాయం 11వ వచనం. యవనస్తులైన విధవరాండ్రను లెక్కలో చేర్చవద్దు, వారు క్రీస్తునకు విరోధముగా నిరంకుశులైనప్పుడు తమ మొదటి విశ్వాసమును, కొంతమంది వారి యొక్క శరీర సంబంధమైన జీవితము ద్వారా మొదటి విశ్వాసం వదులుకుంటున్నారు. 6వ అధ్యాయం 10వ వచనం. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుండి కొంతమంది విశ్వాసం నుండి తొలగిపోతున్నారు. ఎందుకు? ధనాపేక్షను బట్టి. కొన్ని పరిచర్యలు, కొన్ని సంఘములు ధనాపేక్షను బట్టి ఎంతో నష్టపోయాయి. సూర్యాపేటలో అంటే చాలా సంవత్సరాల క్రితం అక్కడ నేను ఉన్నప్పుడు అక్కడ ఒక సంఘమునికి వెళ్ళేవాడిని. సంఘం చాలా చిన్న సంఘం, చక్కగా ఉండేది. ఒక దైవజనుడు ఆయన పరిచయం చేస్తూ ఉన్నాడు. అంటే నేను పెద్ద ఎక్కువ ఉండేవాడిని కాదు, అప్ అండ్ డౌన్ చేసేవాడిని. అక్కడ ఉన్నప్పుడు ఆడికి వెళ్ళేవాడిని. సంఘం చాలా చక్కగా ఉండే చిన్న సంఘం, అందరూ పేదవే. ఈ సంఘంలో ఒక ఆయన వచ్చాడు. ఒక ఆయన పెద్ద చదువుకోలేదు కానీ ఆయన నేను వ్యాపారం చేస్తాను, రియల్ ఎస్టేట్లో ఉన్నాను, నాకు మార్కెటింగ్ సంస్థ పెట్టాను అని చెప్పి ఒక మార్కెటింగ్ సంస్థ పెట్టాడు. దాని పేరు కూడా ఏంటంటే పీషోన్ మార్కెటింగ్ అని పెట్టాడు. ఇది ఎప్పుడంటే 2003, 2004 ఆ ప్రాంతంలో, 2005 ఆ ప్రాంతంలో అంతే. పీషోన్ మార్కెటింగ్ అని. మనకేం బైబిల్ పేరు చూడగానే మనకిక మనం మైమర్చిపోతాం. మనకిక వేరే ఏముండవు. బైబిల్ పేరు ఒక బ్యాగ్ కనపడగానే అబ్బా మనోళ్ళే అనుకుంటాం. ఆయన సంఘంలో ఉన్నాడు. పాస్టర్ గారు కూడా అయ్యో వాక్యం కూడా చెప్పేవాడు, ఆయన ఆరాధన వర్తమానం కూడా అప్పుడప్పుడు చెప్పేవాడు. సో ఈ మార్కెటింగ్ ఏంటంటే, మీరు 10,000 బ్యాంక్లో వేస్తే అది డబల్ కావటానికి ఏమన్నా చెప్పాలి. ఎన్ని సంవత్సరాలు పడతారు కదా జాన్ నాయుడు గారు? డబల్ అవుతుందా? ఇప్పుడు డబల్ కాదేమో కదా. 1.6 కావడానికి కూడా 6 years 7 years పడుతుందేమో కదా, 10 years పడుతుంది. ఏది 1. వాళ్ళు పెట్టిన స్కీమ్ ఏంటంటే, మీరు 10,000 కనుక మా దగ్గర పెడితే 20 నెలల్లో డబల్ ఇస్తాం. అంటే ఎట్లా? 20 నెలల్లో ఈ 10 నెలల తర్వాత మీకు నెలకు 2,000 చొప్పున 10 నెలలు 20,000 ఇచ్చేస్తాం. 10,000 మా దగ్గర పెట్టండి, 10 నెలలు మేము పెట్టుకుంటాం. ఇక 11వ నెల నుంచి మీకు 2,000 2,000 2,000 2,000 అట్లా 10 నెలల్లో 20,000 వస్తాయి. ఇది స్కీమ్. ఎవరైతే జాయిన్ చేస్తారో వాళ్ళ కమిషన్. మళ్ళీ అంత పెద్ద 1,000 కోట్ల SBI ఇవ్వట్లా, కానీ మేము ఇస్తాం. ఎట్లా ఇస్తారు బ్రదర్? నేను రియల్ ఎస్టేట్లో పెడతాను బ్రదర్, దాంట్లో వస్తాయి, అవి మీకు ఇచ్చేస్తాను. అట్లా స్టార్ట్ అయింది ప్రియులారా. సూర్యాపేటలోనే 30-40 కోట్లకు వెళ్ళింది అఫీషియల్గా. ఇంకా తెలియదు. అంత విశ్వాసులే, ఏజెంట్లు అందరూ విశ్వాసులే. సేవకులు వచ్చేవాళ్ళు, గాడ్ సర్వెంట్, మన ఫెలోషిప్పే. గాడ్ సర్వెంట్స్ వచ్చేవాళ్ళ నల్గొండ నుంచి ఖమ్మం. ఎందుకు? ఎక్కడ వీళ్ళు ఆఫీస్ ముందు కనపడేవాళ్ళు బ్యాగులు పట్టుకొని. ఈ బైబిల్ బ్యాగులు పోయినాయి, లెదర్ బ్యాగులు వచ్చాయి, సైకిళ్ళు పోయినాయి, బండ్లు వచ్చాయి. సంఘ ప్రార్థన అయిపోగానే అంతకుముందు దేవుడేం మాట్లాడాడు అని మాట్లాడు. ఇప్పుడేందా సార్ నువ్వెంత చేసావు, నీకెంత వచ్చింది, ఈ మాటలు అయిపోయినాయి. నాకు తెలుసు ఒక ఆయన సేవకు వెళ్దామనుకొని తీర్మానం చేసుకున్నాడు. అయితే అప్పులు తీర్చుకొని సేవకు వెళ్ళాలని తీర్మానం. కాబట్టి ఏం చేశాడు? 1,00,000 రూపాయలు పెట్టాడు. 2 లక్షలు వచ్చాయి. అప్పులు తీర్చుకోవాలి కదా. ఇంకొంచెం ఫ్యామిలీ సెట్ చేసుకుందామని ఈ 2 లక్షలకి ఇంకొక 4 లక్షలు అప్పు తెచ్చి 6 లక్షలు పెట్టాడు. ఇది ఎంతకాలం నడుస్తుంది? సంఘం మొత్తం ఇదే అయిపోయింది. అయ్యగారిని కూడా బాగా చూసుకుని పాస్టర్ గారికి ఒక కారు కొనిచ్చాడు. ఒక పెద్ద రియల్ ఎస్టేట్ వెంచర్ అన్న ఈ స్థలం మందిరానికి అని చెప్పి ఒక 200 గజాల స్థలం మందిరానికి కేటాయించాడు. అసలు మందిరం అంతా వెలిగిపోతుంది. ఒకరోజు ఇది కుప్పగొలిపోయింది. ఎవరికి పేమెంట్స్ అని మా కాలేజీలో, అంటే అప్పుడు నేను కాలేజీలో పనిచేసేవాడిని కదా, ఆ కాలేజీలో ఉన్న వాళ్ళు కూడా అప్పు తెచ్చి పెట్టారు. 2 రూపాయలకు వడ్డీ తెచ్చిపోయి, ఎందుకంటే డబ్బు ఎక్కువ వస్తుంది కదా. నాకు తెలిసి ఆ సంఘంలో పెట్టంది ఎవరయ్యా అంటే నేను ఒక్కడిని, ఇంకోటి అనిల్ అని నా తోండే సహోదరుడు. మేమిద్దరమే సంఘంలో మేము పెట్టలా. మాకు అది కరెక్ట్ అనిపించలే. అది వచ్చేది అంటే ఫస్ట్ నుంచి మనకున్న నమ్మకం ఏంటంటే దేవుడు మనకి ఇచ్చేది చాలు, ఇలాంటివి మనకు వద్దు అనేది మనకున్న నమ్మకం. పెట్టలా. ఒకరోజు వచ్చింది, ఆయన అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు, మొత్తం కొలాప్స్ అయిపోయింది. ప్రజలందరూ వచ్చి ఈ విశ్వాసం మీద పడ్డారు, మీరే కదా మాకు ఇప్పించిందని. వీళ్ళు పారిపోయారు.
కుటుంబాలు చెల్లాచెదరైపోయినాయి, సంఘం అంతా నష్టపోయింది, సంఘం చీలిపోయింది, సేవకుడు వెళ్ళిపోయాడు, బయటకు వచ్చాడు, వేరే మందిరం పెట్టుకున్నాడు, మొత్తం గందరగోళం అయిపోయింది. అది ఇప్పుడు పేరే లేదు. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? ధనాపేక్ష. దానివలన ప్రజలు విశ్వాసము నుండి తొలగిపోతారు. ఇది గొప్ప ప్రమాదం. ఏం చెప్తున్నా నేను? విశ్వాసం విషయంలో కాపాడు. ఎందుకు? విశ్వాసం పరీక్షించబడుతుంది, విశ్వాసం మీద దాడి చేయబడుతుంది, విశ్వాసం భ్రష్టులు అవుతారు, విశ్వాసంలో బలహీనలు అవుతారు, విశ్వాసం విషయంలో ఓడబద్దలయ్యే అవకాశం ఉంది, విశ్వాసము వదులుకునే అవకాశం ఉంది, విశ్వాసములో నుండి తొలగిపోయే అవకాశం ఉంది. ఇంకొంతమంది ఉన్నారు చూడండి, 6వ అధ్యాయం 20వ వచనం. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దాన్ని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకు, జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకు దూరముగా ఉండము. ఆ విషయములో ప్రవీణులం అనుకొని, కొంతమంది ఎప్పుడు చూడు డిబేట్లు. ఆ యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఆ డిబేటు ఈ డిబేట్ అట్లా ప్రవీణులు అనుకొని విశ్వాస విషయంలో. కనుకనే నేను మన జీవితంలో విశ్వాస విషయంలో పౌలు గారు అంటున్నాడు, నా విశ్వాసమును కాపాడు. మరి ఎలా కాపాడుకుందాం విశ్వాసం? ఎట్లా విశ్వాసాన్ని కాపాడుకోవాలి? రండి, మొట్టమొదటిగా హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం. ఇప్పటివరకు ఏం చెప్పాను? విశ్వాస విషయంలో ఎటువంటి ప్రమాదాలు ఉన్నాయో నేను మీకు చెప్తూ వచ్చాను. రెండవది, ఎప్పుడైతే విశ్వాసము కాపాడుకోవాలో, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం మొట్టమొదటి వచనం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులుకుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి. ఏ పాపం గురించి మాట్లాడుతుంటాడు ఇక్కడ? వ్యభిచారమా, దొంగతనమా, అబద్ధమా? ఏ పాపము? అవిశ్వాసం. కాంటెక్స్ట్, ఈ పత్రిక యొక్క కాంటెక్స్ట్ అంతా చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే, అక్కడ సులువుగా చిక్కులు పెట్టే పాపం ఏంటంటే అవిశ్వాసము. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో ఆయన వైపు చూడటం, యేసు వైపు చూడటం, ప్రజల వైపు కాదు. చాలాసార్లు ప్రజల విశ్వాసం తొలగిపోవడానికి కారణం ఏంటంటే, దేవుణ్ణి పక్కన పెట్టి మనుషుల వైపు చూస్తుంటారు. మంచి దైవజనుడు, ఆయన మీద విశ్వాసం కట్టుకుంటారు, ఆయన కూలిపోతాడు, వీళ్ళు కూలిపోతారు. కానీ బైబిల్ చెప్పేది, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైనా యేసు. ఏ మనుషులు చూడకూడదు మనం, ఏ మనుషుని మీద మన జీవితాలు ఉండకూడదు. పౌలు గారు అంటాడు, మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొని ఉండకూడదు. అందుకోసం మనం బైబిల్ చదవాలి, ధ్యానించాలి, దేవుని గురించి మనం తెలుసుకోవాలి. విశ్వాసము యేసు వైపు చూచుచు, పరిస్థితుల వైపు చూడొద్దు, మనుషుల వైపు చూడొద్దు, కష్టముల వైపు చూడొద్దు, మన వైపు మనం చూడొద్దు. పేతురు అన్నాడు, ప్రభువా, యేసు ప్రభు నడుచుకుంటూ వస్తున్నాడు నేల మీద. పేతురు అన్నాడు, ప్రభువా నీవే అయితే నేను కూడా నడుస్తా. ప్రభు అన్నాడు, రా అన్నాడు. పేతురికి ఎంతో ధైర్యం అంటే టకాలన ఓడలోంచి దిగేశాడు, పడవలోంచి దిగాడు, నడుస్తున్నాడు. అక్కడ రాయబడిన మాట ఏంటి? గాలిని చూచి భయపడి. అంటే అప్పటిదాకా యేసు ప్రభుని చూసుంటాడు, చక్కగా నడిచాడు. కానీ ఈ లోపల స్వామి అయితే బాగా చెప్తాడు కదా, వాడు అబ్బా అన్నా పేతురన్నా భలే నడుస్తున్నావు అని చప్పట్లు కొట్టుంటాడు. ఇంత పెద్ద గాల్లో నడుస్తున్నావు అన్నా అని చప్పట్లు కొట్టుంటాడు. అటు ఇటు చూసి, వాము ఇంత పెద్ద గాలి, నేను ఎక్కడ నడుస్తున్నాను? గాలిని చూచి భయపడి మునిగి. యేసు ప్రభు వైపు చూసినంతసేపు నడిచాడు, ఇక దృష్టి మళ్ళిందా మునిగిపోయాడు. గొలియాతు వచ్చాడు, సవాలు చేస్తున్నాడు, రండి రండి అంటున్నాడు. 9 అడుగుల పై ఎత్తు, ఎవ్వరు రాట్లా, సౌలు రాట్లా, యోనాతాన్ రాట్లా, ఎవరు రాట్లా. వాళ్ళందరూ చూస్తున్నారు, గొలియాతును చూస్తున్నారు. వాడు ఎంత ఎత్తున్నాడు, వాడు ఎంత బలంగా ఉన్నాడు, అబ్బా వీడెంత శక్తి గలవాడు, వాడి ఈట ఎంత పెద్దది, వాడి కత్తి ఎంత పెద్దది. దావీదు వచ్చాడు, అసలు వాడి వైపు చూడట్లా. వాడు ఎంత హైటు, వాడు ఎంత బలము, వాడెంత శక్తి, అసలు వాడి వైపు చూడట్లా. దావీదు దృష్టి అంతా ఎవరి మీద ఉంది? జీవము గల దేవుని సైన్యములను తృణీకరించుటకు ఈ సున్నతి. వీడు ఎవడసలు,
వీడు ఎంత హైట్ ఉంటే ఏంటి, ఎంత ఇది, నా దేవుని ముందు వీడెంత. అది విశ్వాసం. విశ్వాసం అంటే ప్రభు వైపు చూస్తూ ముందుకు వెళ్ళటం, మనుషుల వైపు కాదు, లేకపోతే మన వైపు కాదు, మన బలహీనతల వైపు కాదు. విశ్వాసం అంటే ప్రభు వైపు చూడటం. ఆయన వైపు చూడటం అంటే ఆయన కొరకు కనిపెట్టటం. ఎదురు చూడటం అంటామే, ఆ పదం ఇక్కడ వాడబడిన పదం. ఆయన కొరకు కనిపెట్టటం, ఆయన లాగా ఉండటం, యేసు ప్రభు. ఇది విశ్వాసమును కర్త ఆయనతో ఉంటే విశ్వాసం వస్తుంది. అందుకోసం యేసు ప్రభు అన్నాడు, నా యందు నిలిచి ఉండుడి. నా యందు ఎందుకు మనం ప్రార్థన చేయాలి, ఎందుకు వాక్యం చదవాలి, ఎందుకు దేవునితో సమయం గడపాలి? ఆయనతో ఎంత ఉంటామో మన విశ్వాసం అంత బలపరచబడుతుంది. ఛార్జింగ్ ఎట్లా పెడతామో మన మొబైల్ ఫోన్కి, ఎంత మంచి పెద్ద లక్షల ఫోన్ అయినా దానికి ఏం కావాలా, మనకేం కావాలా? మన ప్రభుతో సమయం గడపాలి. ఎందుకు మిమ్మల్ని ప్రతి వారం బైబిల్ చదవండి, లేకపోతే బైబిల్ స్టడీకి రండి, ఎందుకు అంటే మనము ఆత్మీయమైన విశ్వాసం ఒక్కసారి ఉంది అనుకోవడానికి లేదు. ఇది దినదినము బలపరచబడాలి. రెండవది, విశ్వాసం ఎప్పుడు వస్తుందంటే ఆయన గురించి తెలియాలి మనకి కదా. తెలియని వారిని వారు ఎట్లు విశ్వసిస్తారు? రండి, రోమాపత్రిక 10వ అధ్యాయం. మొట్టమొదటిది ఆయన వైపు చూడాలి, ఆయనతో సమయం గడపాలి. రెండవది, వారు విశ్వసింపని 11వ వచనము 14, వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వానిని ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించువారు లేకుండా వారెట్లు విందురు. ఎందుకు? వినుట వలన విశ్వాసము కలుగును. 17వ వచనం, వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగును. ఏం వినాలా? దేవుని యొక్క వాక్యము. ఈ దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుందంటే దేవుణ్ణి మనకు పరిచయం చేస్తుంది. అబ్రహాము గురించి రాయబడింది, అబ్రహాము తన కుమారుని అర్పించాడు. ఎలా అర్పించాడు? మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచి. ఎట్లా ఎంచాడు? దేవుణ్ణి తెలుసుకున్నాడు, దేవుణ్ణి ఎరిగాడు. నీకు దేవుడు తెలుసా? తెలియకపోతే బైబిల్ చదువు. ఎందుకు బైబిల్ చదువు? బైబిల్ నీకు దేవుణ్ణి పరిచయం చేస్తుంది. దేవుడు ఎలాంటి వాడో చెప్తుంది, ఆయనకి ఏం కావాలో చెప్తుంది, ఆయనకి ఏమి ఇష్టమో చెప్తుంది. మూడవది, హెబ్రీ పత్రిక. విశ్వాసమును కాపాడుకోవటానికి ప్రాథమికమైన కొన్ని సూత్రములు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనము, వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడను, కానీ వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారు విన్న వారితో కలిసి ఉండలేదు. ఇంకొక ట్రాన్స్లేషన్లో ఏముందంటే విశ్వాసముతో కలవలేదనుంది. ఈ ట్రాన్స్లేషన్లో ఏముంది? విన్న వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు. మనం సమాజముగా కూడటం క్రైస్తవ జీవితంలో అత్యంత ప్రాముఖ్యం. ఎంతగా మనం ఎందుకు? ఒకరి విశ్వాసము చేత ఒకరము బలపరచబడతాం. క్రైస్తవ జీవితం ఒంటరి జీవితం కాదు. క్రైస్తవ జీవితం సంఘ జీవితం. విశ్వాసులము మనం. ఒకరి విశ్వాసము ఒకరు వెచ్చబడతారు. ఇది మనం వేరే వాళ్ళ కొరకు కాదు, మన విశ్వాసం బలపడుతుంది. కనుక పిల్లారా, మీరు తర్వాత ఇంటికి వెళ్ళి ధ్యానం చేయటానికి ఈ పత్రికలో అవిశ్వాసం అనేది ఎంత గొప్ప ప్రమాదమో చెప్పటానికి ఇశ్రాయేలీయుల యొక్క ఎగ్జాంపుల్ వాడాడు. ఎందుకు వారు ప్రవేశించలేదు వాగ్దాన దేశంలో? 19వ వచనం, కాగా 3:19, అవిశ్వాసము చేతనే వారు, ద ఓన్లీ రీజన్ అవిశ్వాసం. వాళ్ళు అనుకున్న ఎందుకు అవిశ్వాసం వచ్చి ఉంటుంది అంటారు? వారు దేవుని గురించి ఆలోచించకుండా, వామ్మో ఏం తిందాం, ఇంతమంది నీళ్ళు లేవే, వామ్మో మా పిల్లలు ఏమైపోతారో, మేమేమైపోతామో, ఆహారం లేదే, నాన్ వెజ్ లేదే, వామ్మో రోజు ఇదే తినాలనా,
చింతిస్తూ ఉన్నాయి. పిల్లరా, ఈ లోక సంబంధమైన చింతలు మన విశ్వాసాన్ని బలహీనపరుస్తాయి. అందుకోసం యేసుప్రభు చెప్పాడు, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గురించి, మీ ప్రాణమును గురించి చింతింపకుడి. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని, అంటే చింతించాల్సిన పని లేదు. భవిష్యత్తు ఏమైద్దో, వామ్మో ఏమైంది, ఏం అవసరం లేదు. నీ దేవుడు ఉన్నాడు, నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టిన వాడు ఉన్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచి ముందుకు కొనసాగు. కష్టాలున్నాయి, ఇబ్బందులున్నాయి, తెలియట్లే. ఎర్ర సముద్రం ఎదురుగా ఉంది, పాయలవుతుందో కాదో తెలియదు, కానీ దేవుని స్తోత్రం, దేవుడు ఉన్నాడు. ఆయన నీ జీవితాన్ని నడిపిస్తాడు. ఇది విశ్వాసం. వెనకంజ వేయకు, బలహీనపడకు, విశ్వాసంతో ముందుకు కొనసాగు. దేవుడు మనల్ని ఆయన మనల్ని విడిచిపెట్టాడు. నేను నిన్ను విడువను ఎన్నడూ. ఈ వాగ్దానములన్నీ బైబిల్లో రాయబడి ఉన్నాయి. దాన్ని గట్టిగా పట్టు. దేవునికి క్యారెక్టర్ని నమ్ము, దేవుణ్ణి నమ్ము. అప్పుడు మన జీవితాలు విశ్వాసంతో ముందుకు కొనసాగుతాయి. వచ్చే వారం ఆ 11వ అధ్యాయంలో ఉన్న వారి జీవితాలను మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. రండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో విశ్వాసమును గురించినటువంటి వర్తమానం మేము కలిగి ఉండడానికి మీరు ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందనాలు, స్తోత్రాలు. గతంలో విశ్వాసం ఉంచాం, నీతిమంతులమయ్యాం. అక్కడితో అయిపోలేదు, కానీ మా విశ్వాసాన్ని మేము కాపాడుకోవాలి. మా విశ్వాసం బలపరచబడాలి, మా విశ్వాసం నూతనపరచబడాలి. విశ్వాసంలో మేము నిలకడగా ఉండాలి, విశ్వాసంలో మేము వృద్ధి పొందాలి, మీ విశ్వాసంలో లోతుగా ఎదగాలి. ఈ విషయాల్లో మీరు మాకు నేర్పించండి. మా జీవితంలో అనేక సార్లు విశ్వాసంలో బలహీనమవుతున్నాం. సందేహాలు, అనుమానాలు, చింతలు, ఆందోళనలు, భయాలు. ఎవడు నీ యందు విశ్వాసం గలవాడై ఉన్నాడో వాడిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు అని రాయబడుతూ వచ్చింది. నీ విశ్వాసం ఉంచువాడు కలవరపడడు అని రాయబడి. చాలాసార్లు మా జీవితాల్లో మేము కలవరపడుతున్నాం, చింతపడుతున్నాం, ఆందోళన పడుతున్నాం, భయపడుతున్నాం, డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాం, చింతిస్తూ ఉన్నాం. భవిష్యత్తు ఏంటి, అదేంటి, ఇదేంటి అని. వీటన్నిటికి ఒక్కటే సొల్యూషన్ ప్రభువా, విశ్వాసం. అది విశ్వాసం అనేది నీ వైపు చూస్తూ, నీ కొరకు ఎదురు చూస్తూ, నిన్ను పోలి జీవించే జీవితం. దేవుని వాక్యము ద్వారా చదవటం ద్వారా, ధ్యానించటం ద్వారా నీ గుణగణములు, నీ శక్తి, నీ బలమును ఎరిగి మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడు అని ఎంచటం విశ్వాసం. దేవుని ప్రజలతో, విశ్వాసం గలవారితో కలిసి ఉండడం మా విశ్వాసానికి ఎంతో బలం. ఈ విషయాల్లో మీరు మాకు సహాయం చేయమని ఆ శిష్యులు ప్రార్థించినట్లుగా మా విశ్వాసమును వృద్ధి పొందించు ప్రభువా అని మేము కూడా ప్రార్థన చేస్తుంటుండగా, దేవా మా విశ్వాసాన్ని బలపరచుమని యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. అలాగే మనము బలలో పాల్గొనటానికి మనము వాక్యానుసారంగా ఉదయాలు పరిశీలన చేసుకొని ప్రభునందు విశ్వాసం కలిగి గమనించట్లో మరి మన పశ్చాత్తాపడి ప్రభు బలలో మనం యోగ్యముగా పాల్గొందాం. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొంది తిని, ప్రభు అని యేసు తను అప్పగించిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైనా నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకుంటకై చేయడని చెప్పాను. ఎవరైతే రక్షణ మారు మనసు యొక్క అనుభవం కలిగిన వారు మీ కుడి చేతిని చూంచండి. మీ దగ్గరకు వచ్చే పాత్రలో చిన్న రొట్టె ఒక తీసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. అందరూ కళ్ళు మూసుకొని వాక్యానుసారంగా ప్రార్థనలో ఉండవలసిందిగా మనం చేస్తున్నాం. మీ కుడి చేతిని చూంచండి, మీ దగ్గర పంపిస్తాం.